సమస్యల కంటే వాటి గురించి అతిగా ఆలోచించడమే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. అతిగా ఆలోచించడం అనేది అన్ని సమస్యల్లోకెల్లా పెద్ద సమస్య. దీనివల్ల సమస్యలకు సొల్యూషన్ దొరక్కపోగా డిప్రెషన్, యాంగ్జైటీ మరింత పెరుగుతాయి. మరి దీనికి చెక్ పెట్టేది ఎలా? ప్రతి నలుగురిలో ఒకరికి అతిగా ఆలోచించే అలవాటు ఉంటుందని స్టడీలు చెప్తున్నాయి. ఈ అలవాటు వల్ల మానసిక ఆనందం కోల్పోవడమే కాకుండా కొత్త సమస్యలు వచ్చి చేరుతాయి. చాలా మందిలో ఒత్తిడి, ఆందోళనలు పెరగడానికి ఓవర్ థింకింగ్ కారణంగా ఉంటుంది. దీన్ని తగ్గించుకోవడం కోసం కొన్ని అలవాట్లు అలవర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటంటే, మిమ్మల్ని ఎక్కువగా ఆలోచింపజేస్తున్న విషయాలను పేపర్పై పెట్టాలి. అసలు మీ సమస్య ఏంటి? దానికి ఉన్న పాసిబుల్ సొల్యూషన్స్ ఏవి? సమస్య వల్ల మీ ఎమోషన్స్ ఎలా మారుతున్నాయి? ఇలా ప్రతిసారి ఈ 3 విషయాలను పేపర్పై రాస్తూ ఉండడం ద్వారా క్రమంగా ఆలోచనలు తగ్గుముఖం పడతాయి. డిప్రెషన్, యాంగ్జైటీ వంటివి పెరగకుండా ఉంటాయి. మీరు అతిగా ఆలోచించే సందర్భాలు, సమయాలను గుర్తించాలి. ఏ రోజుల్లో ఆలోచనలు వేధిస్తున్నాయి, ఏ సమయాల్లో అలా జరుగుతుందో గుర్తిస్తే ఓవర్ థింకింగ్ను ట్రిగ్గర్ చేసే ఇతర ఫ్యాక్టర్స్ పై మీకు అవగాహన కలుగుతుంది. ఉదాహరణకు, ఖాళీగా ఉన్నప్పుడు లేదా ఇంట్లో రిలాక్స్ అయినప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తుంటే ఆయా సమయాలను ఇతర పనులతో గడపచ్చు. ఒకవేళ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు లేదా ఆఫీస్లో ఉన్నప్పుడు వస్తుంటే ఆయా పరిస్థితులను మార్చే ప్రయత్నం చేయొచ్చు. మీ ఆలోచనలకు మీరే కారణం అన్న సంగతి తెలుసుకోండి. మీ సమస్యలకు ఇతరులు కారణం అని భావించినంత కాలం కోపం, యాంగ్జైటీ వంటివి పెరుగుతాయి, అంతేగాని తగ్గవు. కాబట్టి మీ ఆలోచనలను మీకు నచ్చినట్లుగా మలుచుకోవడం మీ చేతుల్లోనే ఉందని తెలుసుకోవాలి. ఇతరుల కంటే మీకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చుకోవాలి. అతిగా ఆలోచించడం ఒక అలవాటుగా మారిన వాళ్ళు దానికంటూ కొంత సమయం కేటాయిస్తే క్రమంగా ఓవర్ థింకింగ్ తగ్గుతుంది. ప్రతిరోజు పావు గంట సేపు ఆలోచించడానికి టైం కేటాయించాలి. ఆ టైంలో మీకుండే భయాలు, అనుమానాల గురించి ఆలోచించాలి. సమయం అయిపోగానే వేరే పనిలోకి షిఫ్ట్ అవ్వాలి. ఫన్నీగా అనిపించిన ఈ టెక్నిక్ బాగా పనిచేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇక వీటితో పాటు ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయడం, అప్పుడప్పుడు ప్రయాణాలు చేయడం, ఆటలాడడం ద్వారా మనసు ఉత్తేజితం అవుతుంది. నెగటివ్ ఆలోచనలు తగ్గుతాయి. ఓవర్ థింకింగ్తో డిప్రెషన్లోకి వెళ్ళిన వాళ్ళు, ఆలోచనలను కంట్రోల్ చేసుకోలేకపోతున్న వాళ్ళు ఒక్కసారి సైకాలజిస్ట్ని కలిస్తే కొంత ఫలితం ఉంటుంది.